10 బస్తీలకు ఆధారం వైద్యుడు లేని ధైర్యం. షాకత్ నగర్ యూపీహెచ్బి దుస్థితి. గేటు లేక మందుబాబులు ఆకతాయిల ఇష్టారాజ్యం. బంజారాహిల్స్ వందల మందిలో ఆరోగ్యాన్ని అందించవలసిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమస్యలతో సతమతం అవుతుంది. ఒకవైపు సిబ్బంది కొరత వేధిస్తుండగా మరోవైపు ప్రహరికి గేటు లేకపోవడంతో ఆకతాయిలో మందుబాబులకు అడ్డంగా మారింది. ఈ దుస్థితి ఆకతాయిలకు మందుబాబులకు అవకాశంగా మారి గతంలో చీకటి పడితే ప్రాంగణంలోనికి వచ్చి మందుబాబులు తాగడం జరుగుతున్నది. ఇది ఆసుపత్రియా కాంపౌండా అనే విషయంలో చూస్తే ఈ మందుబాబులకు అడ్డగా ఏర్పడింది. కాబట్టి ప్రభుత్వాలు ఇలా తయారు చేశాయి, ప్రీవియస్ ప్రభుత్వం బీఆర్ఎస్. కానీ ఈ విషయంలో ప్రస్తుతం వైద్య సిబ్బంది విధులు ముగించుకొని వెళ్ళిపోయిన వెంటనే చొరబడి మద్యము తాగుతున్నారు. ఫస్ట్ స్టాఫే లేరు ఇక్కడ. ఉన్న తర్వాత ఉద్యోగం టైం అయిపోయిన తర్వాత ఈ ప్రాంగణంలోనికి చొచ్చుకొని వచ్చి ఆకతాయిలు మందు తీసుకొచ్చి తాగడం జరుగుతుంది. అక్కడ ఉన్న ఎక్కడైతే ప్రశాంతత అనేది ఆసుపత్రిలో లేదో వాళ్ళు రావడము, దూకడము, కూర్చోవడము, మందులు తాగడము, తర్వాత ఈ మందులు తాగిన తర్వాత దీన్ని ఒక వైన్స్ ఆధారంగా తయారు చేసుకున్నారు. కాబట్టి ఈ విషయంలో గంజాయి సేవిస్తున్నారు. కొందరు తమ వ్యాపార సామగ్రిని ఆసుపత్రి ప్రాంగణంలో భద్రపరుచుకుంటున్నారు. పలువురు స్థానికులు తమ వాహనాలను ఇక్కడే నిలిపి ఉంచుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. పెట్రోలింగ్ పెంచాలి. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు స్పందించి ఆసుపత్రిలోని సమస్యల పరిష్కారానికి స్థానికులు విన్నవిస్తున్నారు. ఈ ఆసుపత్రి ఎమ్మెల్యే నివాసానికి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలోనే ఉంటుంది. అంటే పోలీసులకు అతి తక్కువ సమీపంలో, కూతవేటు దూరము అంటే చాలా డిస్టెన్స్, నియరెస్ట్ ఏరియా అంటే చాలా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కు ఆసుపత్రి. ఆ ఆసుపత్రి విషయంలో అనుకూలంగా లేక పోలీసులు గిన పట్టించుకోవడం లేదు. కాబట్టి దీని విషయంలో గేటు బాగు చేయించి కాపలాదారుని నియమించాలని, అప్పటి వరకు రాత్రి సమయంలో పోలీస్ పెట్రోలింగ్ పెంచాలని కోరుతున్నారు. కాబట్టి ఒక్కసారి ఆలోచన చేయండి మన బంజారాహిల్స్ ప్రజలందరికీ. మీరు చెప్పే విషయానికి ఈ ఆసుపత్రి ప్రాంగణము ఎప్పుడైతే 10 బస్తీలకు ఆధారము వైద్యుడు లేని ధైర్యం అంటే ఇక్కడ 10 బస్తీలకు ఆ చుట్టుపక్కల ఏరియాలకు ఒకటే హాస్పిటల్. ప్రభుత్వ హాస్పిటళ్లకు పేదవాళ్లకు ఒక ఆసుపత్రి వైద్య శాఖకు డాక్టర్ లేరు, స్టాఫ్ నర్సు లేకుండా కొనసాగుతున్నది. మరి ఇది ఆసుపత్రి నుంచి సాలరీ ఎవరు తీసుకున్నట్టు, ఏ స్టాఫ్ నర్సులు తీసుకున్నట్టు, ఏ డాక్టర్ తీసుకున్నట్టు? ఈ 10 బస్తీలకు ఆధారంగా డాక్టర్ లేరని చెప్తున్నారు.